ఇప్పుడు మనం అండూ చేయలేం. ఇన్ని ఇయర్స్లో వచ్చిన దాన్ని ఏది మనం అండూ చేయలేం. రైట్ నౌ అప్పట్లో ఉన్న పరిస్థితులు కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి కాబట్టి మనం అలా పెరిగామని చెప్తున్నారు. కానీ ఇప్పట్లో అండూ చేయలేం కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఈ స్టెప్ తీసుకుంటే ఇక్కడి నుంచి మార్పు స్టార్ట్ అవుతుంది అని చెప్పడానికి ఏదైనా స్టెప్ ఉందా? అద్భుతంగా ఉంది. ఫస్ట్ సొసైటీయే మనకి విపరీతంగా ఎక్స్పెక్టేషన్స్ మన మీద పెట్టుకుంది. అంటే ఇంకా సరళమైన భాషలో చెప్తాను. నాకొక 8 ఏళ్ళ 6 ఏళ్ళ పిల్లలు ఉన్నారు, అమ్మాయి అబ్బాయి. వాళ్ళు స్కూళ్ళకి వెళుతున్నారు. నాకన్నా ముందు టీచర్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయాలి గుడ్ డిసిప్లినరీ వర్క్ అని టీచర్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉందా లేదా? నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ ఉంటారు. నా ఫ్రెండ్స్ అందరూ నా పిల్లల ఫ్రెండ్స్ ఏమనుకుంటారు అని, ఏ ర్యాంక్ వచ్చింది నీకు, ఏ ర్యాంక్ వచ్చింది నీకు, ఏ ర్యాంక్ వచ్చింది నీకు, నాకు ట్యూషన్స్ ఉన్నాయి, నాకు ఇది ఉన్నాయి అది ఉన్నాయి అని పీర్ ప్రెషర్ పూర్వకం కన్నా ఇప్పుడు పెరిగిపోయింది. థర్డ్, రిలేటివ్స్. ఇంతమంది చుట్టాలు పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు పిల్లలు చదువుతున్నారా లేదా అని. ఇప్పుడు మనం ఒక పార్టీకి కానీ ఒక ఫంక్షన్కి కానీ వెళ్ళాలంటే ఇంట్లో మనం మెంటలీ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. మన పిల్లల గురించి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, మనం దాన్ని ఆన్సర్ చేయాలి అని. ఆ ప్రెషర్ మళ్ళీ మనం పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది. నేను బేసిక్గా అనడం ఏంటి అంటే, ద చైల్డ్ ఈజ్ ఎనీ కేస్ అండర్ గోయింగ్ ఎ ఫెనామినల్ అన్నోన్ కాంపిటీషన్ ఫ్రమ్ ది ఈకో సిస్టమ్. పేరెంట్స్ కామ్ డౌన్ అయిపోవాలంటాను నేను. వద్దు కాంపిటీషన్, షుడ్ నాట్ స్ట్రెస్ మోర్ అ చైల్డ్. దీని అర్థం ఏంటి? చదివించద్దా అనను. దేవుడి దేవల మా 2 పిల్లలే IITians. చదువుకోకూడదని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఏదైనా ఒక రాయిని మొయ్యడానికి ఎత్తుకుంటూనే బండరాళ్ళు మోసేయలేరు ఎవ్వరు కూడా. యూ షుడ్ స్టార్ట్. మన జిమ్మేనా అంతే కదమ్మా. ముందు ½ kg డంబుల్తో స్టార్ట్ చేస్తాం. యూ మే గో టు ఈవెన్ 16 kg డంబుల్. ఎన్నో కొడతాం మనం, కానీ డే 1 ఎత్తేసి కొట్టేసేయలేంగా. ఇది ఎవరికి అర్థం కావాలి? మన శరీరం మనకు అర్థం అవుతుంది. మన పిల్లలు ఎవరికి అర్థం కావాలి? మాకే కదా అర్థం కావాలి. ఫస్ట్ ఇది కావాలి. దిస్ కైండ్ ఆఫ్ అన్ అండర్స్టాండింగ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ పేరెంట్స్. ఇప్పుడు అదేమంటారు, కంచె చేను వేస్తే నువ్వు కంచె వేసావు, ఆ కంచె వచ్చే చేనుని వేసేస్తుంది. మరి ఎవరికి చెప్పాలి? చేను తల్లిదండ్రులు కంచె లాంటి వాళ్ళు. అలా ఏం చేస్తారు? నో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు పుట్ అవర్ చిల్డ్రన్ ఇన్ టు స్కూల్స్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెస్, IITలు, ఆ ఇంజనీరింగ్లు, ఆ మెడిసిన్స్ వద్దబ్బా అంటారు. మరి చదివే వయసులో పిల్లలు చదవని కూడా చదవకపోతే మరి ఏం చెయ్యాలి? బేసిక్గా వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈస్ వీ హ్యావ్ టు బి వెరీ క్లోజ్లీ అటాచ్డ్ టు ద చైల్డ్ టు హెల్ప్ దెమ్ టు అవుట్బర్స్ట్ దర్ ఇమోషన్స్. ఇది వరకు ఇమోషన్స్ చాలా పెద్ద వయసు వస్తే కానీ ఉండేవి కాదు. సరళంగా అలా సున్నితంగా ఉంటే ఎప్పుడో పెద్ద కోపమో ఏడుపులో. అలా కాదు, పిల్లలకి అసలు ఎంత ఇప్పుడు ఆత్మాభిమానం ఉంది తెలుసా తల్లి. ఒక 4-5 ఏళ్ల పిల్లవాడిని నువ్వు ఇది వరకు జోకులు వేసేసేవాళ్ళు ఇంట్లో మేనమామలు వాళ్ళు వీళ్ళు దులుపుకొని పోయేవాళ్ళం అందరం. ఇప్పుడు అలా కాదు. మీరు 4 year oldని ఒక జోకేసి చూడండి, వాడు కళ్ళు స్టేర్ చేస్తాడు. అంటే వాడికి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్. అది రెస్పెక్ట్ ఇవ్వాలి మనం, రెచ్చగొట్టకూడదు దాన్ని. కంపారిజన్స్ మానేసేయాలి. ఇదివరకు ఇళ్లలో పిల్లలందరూ ఒక్కలాగే పెరిగిపోయేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. ఫస్ట్ చైల్డ్ ఒకలాగా పెరుగుతున్నారు, సెకండ్ చైల్డ్ చాలా గారాబంగా పెరుగుతున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ పెరిగిపోతున్నాయి. మనకు తెలియకుండానే మనమే ఒక వర్ల్పూల్ క్రియేట్ చేసేస్తున్నాం. దీనికి ఏం చేస్తాం మనం? మొబైల్ ఫోన్స్ దీనికి తోడు ఒక పిశాచం అంట కడతాం వాళ్ళకి. ఎందుకని? అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఇది నేను చాలాసార్లు రిపీట్ చేశాను, వీ అవర్ సెల్స్ వాంట్ అవర్ ఓన్ స్పేస్. మనకు స్పేస్ కావడానికి కోసం ఏం చేస్తాం? వాళ్ళు ఇంకో స్పేస్కి పంపిస్తున్నాం. ఇట్ ఇస్ కాన్షియస్ ఎఫర్ట్ ఆఫ్ అ పేరెంట్ అమ్మా. ఎవరిని బ్లేమ్ చెయ్యను నేను, తప్పదు. అందుకే మీరు మెంటలీ ఫిజికలీ ఓపిక ఉన్నప్పుడే పేరెంట్ అవ్వండి. ఏం తొందరలేదు. మీరు పెళ్ళి తొందరగా కావాలంటే చేసుకోండి, చిలక గోరింకలుగా జమ్మని లైఫ్ బతికేసేయండి. కానీ తల్లి అవ్వాలంటే, ఎస్పెషలీ మదర్ విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇవ్వగలిగిందంతా ఆవిడే, లాక్కోగలిగిందంతా ఆవిడే. పిల్లల వయసు వదిలేద్దాం. ఇప్పుడు మేజర్గా చాలామందికి ఉన్న సమస్య ఏంటి అంటే, ఎలా హ్యాండిల్ చేయాలి రిలేషన్షిప్స్ లైఫ్లో. ఏ ఒక్కరికి ఇప్పుడు నాకు తెలిసి ఉన్న జనరేషన్లో ఒక రిలేషన్షిప్పే స్టార్ట్ చేసి ఒక రిలేషన్షిప్తోనే ఎండ్ అయిపోయి వాళ్ళే ఫర్ ఎవర్గా ఉన్న సిచ్యువేషన్స్ లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళల్లో ఈ స్ట్రెస్ బిల్డ్ అయిపోయి ఇంకా నాకు పెళ్ళొద్దు,
ఏమే వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు బతకట్లేదా పెళ్లి చేసుకోకుండా, పిల్లల్ని కనకుండా? ఉంటాం మనం కూడా అలాగే. అబ్బాయికే అమ్మాయి అవసరం, అమ్మాయికి అబ్బాయిలు అవసరం లేదు. మీరు దీన్ని ఎలా చూస్తారు? చక్కటి క్వశ్చన్స్ వేశారు అసలు మీరు. ఐ కమ్ బ్యాక్ టు అగైన్ ది సేమ్ స్టేట్మెంట్. నిండుగా ఉన్న కుండలో మీరు కొత్త నీళ్లు వేయగలరా? రిలేషన్షిప్ ఈజ్ అన్ ఎమోషనల్ రిక్వైర్మెంట్. రిలేషన్షిప్ ఈజ్ అన్ ఎమోషనల్ రిక్వైర్మెంట్. అంటే నిలకడగా ఉన్న ఒక ప్రేమ అభిమానాలతో చక్కగా ఆత్మీయతతో నిలకడగా ఉన్న ఒక కుటుంబంలో ఎప్పుడు ఒక టెంపరీ రిలేషన్షిప్కి మైండ్ పరిగెత్తదమ్మా. నాకు ఒక జీవితానుభవం చెప్తాను. నేను రామకృష్ణ మఠంలో ఒకసారి ఇట్లనే ఐ వాజ్ టేకింగ్ అది పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏమన్నానండి. 9వ క్లాస్ ఆడపిల్లలందరూ కూర్చొని ఉన్నారు. ఏమనిపించిందో అందులో ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళాక యూజువలీ నా ఫోన్ నెంబర్స్ ఇచ్చేస్తాను పిల్లలకి, నాకేం తేడా పడదు. వాళ్ళకి అప్పటి వరకు ఇస్తాను. పాపం ఆడపిల్లలు ఇంటికి వెళ్ళిపోయి కొంతమంది నాకు బెడ్రూమ్లోకి వెళ్ళి ఫోన్ లాక్ తెచ్చేసుకొని వచ్చి ఫోన్ చేస్తుంటారు నాకు. అమ్మాయి ఇలా ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి మా ఇంట్లో అంతా చాలా డిస్టర్బెన్సెస్ ఎక్కువైపోయినాయి అమ్మా, మా అన్న ఏమో ఏదో రిలేషన్షిప్లో ఉన్నాడంట, వాడెంత బోడిగాడు, వాడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇప్పుడు, వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి వాడో రిలేషన్షిప్, వాడికి వాడో కళ్ళు కూడా తెరవలేదు ఇంకా సరిగ్గా. ఆ పిల్లేమో నేను ఎవరో పాపం క్లాస్మేట్ బుక్ తీసుకుందో ఇచ్చిందో ఏమో దీని పరిస్థితి, వాడు మగపిల్లవాడు. ఇప్పుడు ఇంకా పేరెంట్స్ ఎలాంటి స్టేట్లో అయిపోయినారంటే, వాడేమో ఆజానుభావుల్లో 6 అడుగులు ఉన్నాడు వాడు అప్పటికే కొడుకు. సో వాడిని ఎక్కువ తిట్టి కొట్టి చేయలేరు, ఎందుకంటే అది మీకు సైకలాజికల్ బ్యారియర్ ఉంటుంది. ఇంత ఉంటే పిల్లల్ని ప్యాటర్న్ కొట్టేస్తా కానీ పిల్లలు వాడిని తెచ్చుకొని కొట్టని చూద్దాం, మీకు చేతైతే కొట్టరు. ఇదేమో ఆడకూతురు, దీన్నేమో తిట్టి దీన్ని రూమ్లో పెట్టేసి లాక్ చేసి, ఎందుకంటే వాళ్ళకి పానిక్ ఫియర్ పెరిగిపోయింది వాళ్ళకి. వాడేమో ఏదో ఐఐటి ప్రిపేర్ అవ్వాలి అంట, వాడేమో మానేశాడంట, ఇక నేను ప్రిపేర్ అవ్వని అన్నాడంట. ఆ ఇంట్లో గందరగోళానికి ఆ పిల్ల ఎంత డిప్రెస్ అయిపోయిందంటే ఏడుపు నాకు ఫోన్ చేసి. నేను అన్నాను, తల్లి నేను ఎంత చేయగలను నాకు తెలీదురా, నీకు వీలైతే ఒక్కసారి మీ అమ్మా నాన్న నా దగ్గర తీసుకొని రా అని చెప్పాను. ఇంకా కరెక్ట్గా నువ్వు నమ్మవు తల్లి, 2 నెలలు ఉందేమో ఫైనల్ ఐఐటి పరీక్షలకి. దిస్ ఇస్ ఐఎమ్ టాకింగ్ 2023 ఎగ్జామ్స్ నాన్న, ఓకేనా? మరి ఎలా కన్విన్స్ చేసుకుంటూ బ్రహ్మరాక్షసి బాగానే అమ్మని నాన్నని అన్నని పట్టుకొచ్చింది నా దగ్గరికి. పట్టుకొస్తే నేను అందరూ చూసి హలో హలో మాట్లాడి నిన్న అమ్మ నాన్న చెల్లెలు ముగ్గురు బయటకు వెళ్ళిపోయి కూర్చోడని మా బయట అవుటర్ లాన్లో కూర్చోబెట్టా. వాడితో మాట్లాడా, ఏంట్రా నాన్న ఏంట్రా సంగతి కబుర్లు అన్నకి చెప్పుకుంటూ వచ్చా. ఏంటి అమ్మాయి అమ్మాయి ఇష్టమా నీకు అన్న, ముసుగులో గుద్దులాట ఎందుకురా మాట్లాడేసుకుందాం అన్న. అంటే అని అన్నాడు వాడు. సరే మాట్లాడుకుందాం మన ఇద్దరం. ఇప్పుడు ఇష్టపడడం అనేది తప్పు కాదు, కానీ అది ఏ బేసస్ మీద మనం ఇష్టపడుతున్నాం అనేది ముఖ్యం. సరే ఓ పని చేద్దాం, మీ అమ్మ నాన్నతో నీకున్న ఇబ్బంది ఏంటి? అర్థం చేసుకోరు మేడం, సతాయిస్తూనే ఉంటారు, ప్రెషర్ పెడతారు, నేను చదువుకుంటూనే ఉన్నాను కదా. ఓహో ఓకే, మరి మీ నాన్నగారు ఏమైనా ఫీజు కడుతున్నారా అంటే ఫీజు కడుతున్నా, ఎక్కడైనా పెద్ద కాలేజ్ పేర్లు ఏముంది లేదు, అన్ని వసతులు ఇచ్చారు, కానీ అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ నాన్న. వెరీ గుడ్. మా అమ్మ కూడా అప్పుడప్పుడు మా నాన్నకే సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో బేసిక్గా పేరెంట్స్ అన్నీ ఇస్తున్నారు కానీ అర్థం చేసుకోవట్లేదు నేను. ఇది 17 ఇయర్స్ కదా వాడికి. సో వాడికి ఊహ తెలిసినప్పటి నుంచి ఇది వాడి ఫీలింగ్. ఈ అమ్మాయి ఎప్పుడు పరిచయం అయిందిరా నీకు అని అడిగాను. అంటే నాకు ఒక 10 months బేసికలీ ఆ ఇయర్ అకాడమిక్ ఇయర్లో స్నేహం పెరిగింది వాడికి. ఓకే, అయితే పని చేద్దాం నాన్న, ఇప్పుడు రేపొద్దున నువ్వు ఈ అమ్మాయిని బేసిక్గా ఎందుకు ఇష్టపడతారు ఒకళ్ళనొక్కళ్ళు ఏ వయసులో అయినా ఇలా ఇష్టం పెరిగి ఎందుకంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకున్నారు, ఫ్రీక్వెన్సీస్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి మన అమ్మా నాన్న మనం అర్థం చేసుకోలేదు, వీళ్ళెవరో మనల్ని బాగా అర్థం చేసుకుంటారని మనం అట్రాక్ట్ అయిపోతాం వెంటనే బేసిక్గా. కాబట్టి నిజమైన ప్రేమ కదరా ఇది, ఏడబోతుందిరా, మనకు కావాల్సిన రోజులు మన దగ్గరే ఉంటుంది, మనం వద్దనుకున్నాడే పోతుంది. ఓ పంచే ఆ అమ్మాయికి చెప్పు, చూడు రేపు పొద్దునైనా నేను నిన్ను పోషించాలి, లేదా నువ్వు హాయిగా నీ కాళ్ళ మీద నిలబడి నువ్వన్నా నన్ను పోషించాలి, మనం ఇద్దరిని సెటిల్ అవ్వాలి కదా. ఓ పని చేద్దాం, మనం స్ట్రాంగ్గా లవ్ చేసుకున్నాం కదా ఇద్దరిని. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అయ్యేదాకా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఒక ఇంజనీరింగ్ చేసేదాకా నువ్వు నేను మాట్లాడుకోవద్దు, కలవద్దు.
ఎందుకు మన ప్రేమ మీద మనకు అంత నమ్మకం ఉంది కదా, ఉమ్, నమ్మకం ఉంది కదమ్మా, మరి అంత ప్రేమించేశారు కదా, రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా ఉంది కదా. ఉమ్, మాట్లాడుకోవద్దు ఒకళ్ళనొకళ్ళు. ఎందుకు, నువ్వు ఆల్రెడీ చూసావు. ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నారనుకో, ఇప్పుడు 17 ఏళ్ల వయసు నీది, 17 ఏళ్ళగా వాళ్ళ ప్రేమ ఏమిటో నీకు అర్థం కాలేదు, ఉమ్, వాడు నేను అర్థం చేసుకోవట్లేదు. మరి ఎవరో ఒకళ్ళని అర్థం చేసుకోవాలి కదా. అర్థం చేసుకున్నవాడు ఏం అర్థం చేసుకోవాలి, నీవు ముఖ్యమని అర్థం చేసుకోవాలి, ఉమ్, నీ మనసు ముఖ్యమని అర్థం చేసుకోవాలి. అది మీ అమ్మ నాన్న అర్థం చేసుకోలేకపోయారు కాబట్టి కదా నీకు వాళ్ళు నచ్చట్లేదు. ఇప్పుడు ఈ అమ్మాయి అలా నిన్ను అది అర్థం చేసుకోవాలి కదా నాన్న. ఉమ్, దట్ ఈస్ హౌ షీ స్టాండ్స్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ, ఏమ్మా, సో ఆ అమ్మాయికి చెప్పు, నేను నిలబడాలి కెరియర్లో, నాది ఎంత తన్ని కొడితే ఎంత వయసు నాది ఇప్పుడు, నేను డిస్ట్రాక్ట్ అవుతున్నాను, మన ప్రేమ చాలా గట్టిది కదా, మనం ఒక 5 ఏళ్ళు మాట్లాడుకోవద్దు ఒకళ్ళతో ఒకళ్ళు. మాట్లాడుకోకుండా నేను బాగా సెటిల్ అయిపోతాను, సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం నిజమైన ప్రేమ అయితే మనం కలుసుకుందాము, మనం ఎంగేజ్ చేసుకుందాం, ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక నిమిషానికి అర్థం కాలేదు వాడికి, మాట్లాడకుండా ఎందుకు ఉండాలి, నిజమైన ప్రేమ కదరా అది. నువ్వు మాట్లాడినా ఉంటుందా రిలేషన్షిప్, మాట్లాడకపోయినా ఉంటుంది. ఎందుకు, అది ఎదుగుదల కోరుకోవాలి. రిలేషన్షిప్ ఏం కోరుకోవాలి, ప్రేమ ఏం కోరుకోవాలి, ఎదుగుదల కోరుకోవాలి. కానీ ఇక్కడ ఏం కోరుకుంటోంది, అది టైంపాస్ కోరుకుంటోంది. ఈ పిల్లకి వాడు టైంపాస్, వాడికి ఈ పిల్ల టైంపాస్. ఈ రిలేషన్షిప్లో ఏమైంది, వాడు ఐఐటి బాగా చదువుకోవాలి కదా, కానీ వాడు ఐఐటి పరీక్ష కూడా రాయనంటున్నాడు కదా. మరి ఇదేం రిలేషన్షిప్, ప్రేమ ధైర్యాన్ని కదా పెంచాలి, ప్రేమ మంచి కదా కోరుకోవాలి, ప్రేమ ఎదుగుదల కదా కోరుకోవాలి. మనం ఎందుకు ఐఐటి ఎగ్జామ్కి మొహం తిప్పేశావు. అమ్మా నాన్న నచ్చకపోవడం కష్టం కాదు, ఇక్కడ ఆ కష్టాన్ని కూడా తీర్చేదే కదా ప్రేమ అంటే. సో నువ్వు అక్కడ హ్యాపీనెస్ని పొందాలి కదా, అక్కడ నువ్వు రీజువినేట్ అవ్వాలి కదా. ఎందుకు డిప్రెషన్లో కడుతున్నావు అంటే దాని అర్థం ఏంటి, దట్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ గివింగ్ యూ హ్యాపీనెస్, ఇట్స్ నాట్ రీజువినేటింగ్ యూ. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ యువర్ పేరెంట్స్ రిలేషన్షిప్ టుడే దట్ యూ హ్యావ్ అండర్స్టూడ్. కనీసం వాళ్ళు చాకరీ చేసి డబ్బులు పోస్తున్నారు నీ మీద. నువ్వు ఐఐటి అని అయితే ఏం వెలగబెడతావు వాళ్ళకి, వాళ్ళకు ఫాల్స్ ప్రెస్టీజ్ ఉండొచ్చు, నా కొడుకు ఐఐటి. కానీ ఐఐటి నీకు ఒకవేళ వస్తే వాళ్ళకే అన్నం పెట్టావు కదా, 5 ఏళ్ళు మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టాలా నీకు 4 ఏళ్ళు ఇంజనీరింగ్కి. అంటే వాళ్ళు ఏం కోరుకుంటారు, మొరటుగా కోరుకున్నారు నీ కోసం, సున్నితంగా కోరుకోలేకపోయారు, గుడ్డిగా కోరుకోలేకపోయారు. నువ్వు ఏదైతే గుడ్డి అనుకుంటున్నావో ఆ రిలేషన్షిప్ నిన్ను రీజువినేటివ్ చేయలేదు, ఐఐటి వైపు నిన్ను తీసుకెళ్ళలేదు, మోటివేట్ చేయలేకపోతుంది. టెల్ మీ నో వాట్ ఈస్ దిస్ రిలేషన్షిప్ ఐ ఆస్క్డ్. నాకు తెలీదు, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయన్నాను.